డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ చాలా తక్కువ ఫీతో 50% డిస్కౌంట్ కే నేర్పిస్తున్నారు. ఈ కోర్సెస్ 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Good morning, guys. Good morning, all of you. మా వాయిస్ వినపడుతుందా? హలో గైస్, వాయిస్ ఇస్ క్లియర్? Yes, sir. డన్. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారమ్మా? రిమైనింగ్ పర్సన్స్ చేసుకున్నారా? Yeah, done. రామారావు, లైక్ విఘ్నత్రి చేశారమ్మా? ఓకే, గుడ్. సో టుడే మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే, మనం ఒక క్లయింట్ బిజినెస్కి సంబంధించి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అతని వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏమేమి చేయాలి ఫస్ట్ కాన్ఫిగరేషన్లో అనేది మన ఇంపార్టెంట్. ఓకే, సో డన్. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వన్ సెకండ్. నౌ ఇట్ ఇస్ ఓకే. పీపీటీ కనపడుతుందామా? ప్లీజ్ కన్ఫర్మ్. డన్ గైస్, చూడండి. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఈజ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఏం రిప్రజెంట్ చేస్తుంది? అది R3 సర్వర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మా ఎస్ఏపి అనేది ఏ దాని మీద, ఏ సర్వర్ మీద వర్క్ అవుతుందంటే ఎస్ఏపి R/3 సర్వర్ మీద వర్క్ అవుతుంది. ఓకే, ఒక క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్ కానీ, ఓకే, లైక్ గోల్ కానీ, సో దాన్ని ఏ విధంగా మనం క్లయింట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, సో ఆ క్లయింట్కి ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, సో ఎవరికి ఎంత లిమిట్ ఇవ్వాలి, ఓకే, ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి మనం అమౌంట్ తీసుకోవాలి, ఇవన్నీ ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్ట్రక్చర్లో సెటప్ చేయాలి మనం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఫస్ట్ వన్, డిఫైన్ కంపెనీ OX15, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16, డిఫైన్ బిజినెస్ ఏరియా OX03, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBP6, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_function, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఇది ప్రాసెస్. వీటి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. అసలు డిఫైన్ కంపెనీ అంటే ఏంటి అంటే, గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే, ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. రిలయన్స్ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. టాటా కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. ఓకే, సో వాటన్నిటికీ గాను ఒక హెడ్ అయితే ఉండాలి కదా, హెడ్ ఆఫీస్ ఒకటి ఉండాలి కదా. ఓకే, అలాగా. సో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఒక హెడ్, మెయిన్ లొకేషన్,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిన్ బ్రాంచ్ కడపలో ఉంది. సబ్ బ్రాంచ్ హైదరాబాద్లో పెడతాను, బెంగళూరులో పెడతాను, చెన్నై పెడతాను. నీ హెడ్ ఆఫీస్ ఏది అంటే కడప బ్రాంచ్ అని చెప్తాం. అలాగా హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దీని ఫైనాన్షియల్ యూనిట్ అంటారు. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద సో నీకు ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఇప్పుడు టాటా తీసుకుంటే టాటా టెలికాం ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా కెమికల్స్ ఉన్నాయి, టాటా రోడ్స్ ఉన్నాయి. ఓకే, టాటా ప్లే ఉంది, టాటా స్కై ఉంది. ఇవన్నీ ఏంటి? రకరకాల బిజినెస్లు. ఒకే రకం బిజినెస్ అవ్వాలంటే టాటా వాళ్ళకి ఒకే రకం బిజినెస్ ఉన్నాయమ్మా. మనం సాల్ట్ దగ్గర నుంచి మనం ఉపయోగించే సాల్ట్ దగ్గర నుంచి మనం ఉపయోగించే సాల్ట్ దగ్గర నుంచి ప్రతి బిజినెస్ లో వాళ్ళు ఉన్నారు. బట్టల బిజినెస్ లో ఉన్నారు, ఎలక్ట్రికల్ గుడ్స్ బిజినెస్ లో ఉన్నారు, కార్ బిజినెస్ లో ఉన్నారు, సాల్ట్ బిజినెస్ లో ఉన్నారు, స్టీల్ బిజినెస్ లో ఉన్నారు. ప్రతి బిజినెస్ లో వాళ్ళు ఉన్నారు. 24/7 ఏ ప్రోడక్ట్స్ అయితే మనం ఉపయోగిస్తున్నామో ప్రతి ప్రోడక్ట్ టాటా ప్రోడక్ట్ ఉంది మార్కెట్లో. అంటే అన్ని రకాల కంపెనీ కోడ్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, సో అది ఇప్పుడు టాటా గ్రూప్ కింద టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉంది. ఇవి మూడే కాదు, ఇంకా చాలా ఉంటాయి. రిలయన్స్ గ్రూప్ కింద రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ రోడ్స్, రిలయన్స్ పవర్. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఒక హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇవి కంపెనీ కోడ్స్. రకరకాలుంటాయి, ఒకే రకం బిజినెస్ కాదు. ఓకే, సో ఆ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ కోడ్కి మెయిన్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి అసైన్ చేయాలి. ఇప్పుడు టాటా స్టీల్ ఉంది, ఇది రిలయన్స్ కంపెనీకి సంబంధించిందా, టాటా గ్రూప్ ఆఫ్ సంబంధించిందా? ఓకే, టాటా గ్రూప్ ఆఫ్ సంబంధించి. దీన్ని దానికి లింక్ చేయాలి. చేయకపోతే ఏది దేనికని సంబంధం తెలియాలి కదా. సో అలా. తర్వాత బిజినెస్ ఏరియాస్ OX03. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా ఉంది. ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో మళ్ళీ డిస్టిక్లు ఉన్నాయి. డిస్టిక్లలో మళ్ళీ మండలాలు ఉన్నాయి. మండలాల్లో మళ్ళీ విలేజ్లు ఉన్నాయి. అలాగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తూ వస్తారు. అంటే నీ బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలియాలంటే ఫస్ట్ విలేజ్ వైజ్లో చూసుకోవాలి. విలేజ్ నుంచి మండలం వైజ్ చూసుకోవాలి. మండలం వైజ్ నుంచి డిస్టిక్ లెవెల్లో చూసుకోవాలి. డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్లో చూసుకోవాలి. సో స్టేట్ లెవెల్ నుంచి డైరెక్ట్ ఇండియా లెవెల్లో చూసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా టాటా గ్రూప్ అనేది హెడ్. దాంట్లో టాటా స్టీల్ ఏపీలో ఉందంట. ఎక్కడెక్కడ ఉంది? కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, వైజాగ్లో ఉంది. టాటా మోటార్స్ తెలంగాణ, హైదరాబాద్, వరంగల్, మెదక్. సో టాటా కెమికల్స్ ఇండియాలో ఉంట బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. సో బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవచ్చు, కంపెనీ కోడ్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కూడా తెలుసుకోవచ్చు. ఇవి బిజినెస్ ఏరియాస్ అంటాం. తర్వాత ఈ మూడిటి కలిపి ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా చేయడం. మూడిటి కలిపి అంటే బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి కదా, కడప, నెల్లూరు, వైజాగ్. ఈ మూడిటి కలిపి ఒక కన్సాలిడేషన్ అంటే మూడిటిని మిక్స్ చేసి ఒకటి, దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటాం. ఓకే, ఆ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏదైతే నువ్వు సింగిల్ చేసావో దాన్ని మళ్ళీ బిజినెస్ ఏరియాస్ కి అసైన్ చేయడం OB6లో. తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే, సో తర్వాత మనకి పర్చేజ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఉంటాయి. డిపార్ట్మెంట్ ని ఏ విధంగా క్రియేషన్ చేయాలి అనేది కూడా చూసుకుంటాం. తర్వాత ప్రతి బిజినెస్ లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కామన్ గా ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని కూడా మనం క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేసుకొని దాన్ని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఏ కంపెనీ కోడ్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేసి. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఏ కస్టమర్కి మనం ఎంత లిమిట్ ఇస్తున్నాం, ఒక సేల్ బిల్లు 1 crore, 2 crore, 3 crore, 10 crore ఎంతవరకు లిమిట్ ఇస్తున్నాం అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఏ కంపెనీ కోడ్కు అసైన్ అయింది అనేది ఇంపార్టెంట్. OB38లో దాన్ని అసైన్ చేస్తాం. సో లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది మన 6.0 ECC 6.0. తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, రిబ్బన్, టైటిల్ బార్, స్టేటస్ బార్. ఇది థియరీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క థియరీ. వీటిని మీరు ఎక్సెల్లో టైప్ చేసి పెట్టుకోండి. ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఎక్సెల్లో టైప్ చేసుకుంటే మీరు క్రియేట్ చేసే ప్రతిదీ కూడా ఇక్కడ రాసుకుంటారు.
ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు గుర్తుండదు. కాబట్టి రాసుకోవాలి ప్రతిదీ కూడా. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఎస్పిఆర్ఓ అంటారు. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. డైరెక్ట్ గా టీ కోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి మనము కాన్ఫిగరేషన్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్లు చేయాలి మనం చేయాల్సింది. ఓకే, /n అంటే బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్. మీరు బ్యాక్ ఫస్ట్ పేజీలోకి రావాలంటే ఏ స్క్రీన్ లో ఉన్నా మీరు ఫస్ట్ పేజీలోకి రావాలంటే /n ఇచ్చి ఎంటర్ కొట్టినామంటే బ్యాక్ వచ్చేస్తాం. ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి మారాలి అంటే /n ఇచ్చి టీ కోడ్ ఇచ్చామంటే చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్లోకి చేంజ్ అవుతాం. ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి FI కన్సల్టెంట్ స్క్రీన్, ఇది కాన్ఫిగరేషన్ స్క్రీన్. ఎండ్ యూజర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ఇలా 10 డిజిట్స్ తో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు మనం చేసేటప్పుడు. ఓకే, దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను, మీరు దీని ప్రకారం కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చేయాలి. చూడండి, దీన్ని నావిగేషన్ పాత్ అంటారు. ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఎస్ఏపి లాగాన్ స్క్రీన్ ఉందా, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సో ఎస్ఏపి మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు కదా, యూజర్ పాస్వర్డ్. యూజర్ ఇవ్వండి. ఇక్కడ నా యూజర్ వచ్చేసి FI యూజర్ 42. మీకు సపరేట్ గా యూజర్ ఇచ్చి ఉంటాడు. క్లయింట్ 800, 3 డిజిట్ మీదనే ఎస్ఏపి సర్వర్ ఉంటుంది. ఈ 800 క్లయింట్ లోనే కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్ లో. పాస్వర్డ్ మీరు పెట్టుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇది మెయిన్ స్క్రీన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ నావిగేషన్ పాత్ ఏముంది, ఇక్కడ ఎస్పిఆర్ఓ, ఇమేజ్ రెఫరెన్స్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. చూడండి, ఇలా సింబల్స్ ఉన్నాయి కదా, ఇలా సింబల్స్ ఉన్నాయంటే వాటి లోపల మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి అని అర్థం. ఓకే, స్పెట్స్ పక్కన సింబల్స్ ఉన్నాయి కదా, ఇవి గ్రేటర్ దాన్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఇప్పుడు ఈ స్పెట్స్ మీద క్లిక్ చేసామంటే దానికి థియరీ ఇన్ఫర్మేషన్ నీకు కావాలంటే దీని మీద క్లిక్ చేసామంటే నువ్వు చదువుకోవచ్చు. అసలు కంపెనీ అంటే ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. నీ ఓపిక, చదివే ఓపిక ఉంటే చదవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన టీ కోడ్స్ మనకి తెలియాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ, ఇది ఇచ్చినామంటే ఏ కాన్ఫిగరేషన్కి ఏ టీ కోడ్ అనేది లాస్ట్లో చూపిస్తుంది. OX15, OB45, OX02, సో OX03, OCC1, OF01, ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతుంది. డిఫైన్ కంపెనీ. ఓకే, న్యూ ఎంట్రీస్. ఎస్ఏపి సింపుల్ అమ్మా. ఒకటి న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేషన్ చేస్తామా, లేదు అంటే అసైన్ చేస్తామా, అంతే. అవి 2 ఆప్షన్సే ఉంటాయి, వేరేటు ఏమీ ఉండవు. ఒకటి న్యూ రెఫరెన్సా, న్యూ ఎంట్రీసా, లేదంటే కింద పొజిషన్లోకి వెళ్ళి అసైన్ చేయడమా, అవి 2 ఎస్ఏపిలో ఉంటాయి. వేరేటి ఏమి ఉండవు, జస్ట్ సెటప్ చేయడం. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. ఈ ఓపో, వివో, బజాజ్ ఇవి కాకుండా ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. కార్ల కంపెనీ చెప్పండి. చెప్పండి గైస్. ఈ టాటా ఇవన్నీ కాకుండా ఇవన్నీ చాలా మంది చేసి ఉంటారు. ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. మొబైల్ కంపెనీ కానీ, కార్ల కంపెనీ కానీ. రిలయన్స్ చాలా మంది చేసి ఉంటారు, కొత్తది. ఇవన్నీ చాలా మంది చేసి ఉంటారు. వివో, ఎయిర్టెల్, లాట్, ఓకే, ఓపో, సోకియా, టాటా, బజాజ్,
ఇవన్నీ చాలా మంది చేసి ఉంటారు. కొత్త కంపెనీ ఏదైనా వచ్చింటే అది చెప్పండి. మా లేడీస్ జ్యువెలరీ షాపులు చెప్పండి. మా జ్యువెలరీ షాపులు ఏమున్నాయి? మలబార్ గోల్డ్, మలబార్, ఇంకా ఖజానా, ఖజానా, ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్, కళ్యాణ్ కళ్యాణ్ జ్యువెలర్స్. జ్యువెలర్స్, జిఆర్టీ. ఉమ్, ఓకే. అటికా ఉందా? అటికా ఉంది సార్. యా, అటికా అటికా మీతో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. కళ్యాణ్ జ్యువెలర్స్, ఎందుకంటే ఆ పేర్లతో చాలా మంది చేసి ఉంటారు. మా యూనిక్ గా ఉండాలి. సో కళ్యాణ్ జ్యువెలర్స్ కదా, కళ్యాణ్ ఇస్తున్నాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది? కళ్యాణ్. ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్, అంతేనా? కళ్యాణ్ జ్యువెలర్స్, ఇంకా ఏమున్నాయి? ఇంకా ఏమున్నాయమ్మా? జాయలుకాస్, జాసాలుకాస్, జాయలుకాస్. ఓకే, వెరీ గుడ్. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇచ్చాను. ఓకే, ఇదే పేరుతో ఎవరైనా చేసి ఉంటే కన్నా సేవ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క పదమన్నా మార్చాల. ఐఎన్, ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్ఆర్. ఓకే, కళ్యాణ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. మా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటుంది. ఓకే, కళ్యాణ్ టెలికాం ఉంటుంది, కళ్యాణ్ మోటార్స్ ఉంటుంది, కళ్యాణ్, ఇట్లా చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. నేను ఒకటి క్రియేట్ చేశాను, ఎంటర్ ఇస్తున్నా. ఓకే, ఒకవేళ ఈ పేరుతో ఎవరైనా చేసి ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఇలా లేదు అంటే ఎవరు చేయలేదని అర్థం. ఒక్క పదమన్నా మార్చాలా. సేవ్ చేస్తున్నా పైన. ఓకే, సో దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. సో మొత్తం వర్క్ అంతా కూడా ఈ టీఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదే మెయిన్. ఓకే, ఇక్కడ సిమ్లాగా ఉంది కదా ఆప్షన్, దీన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేసామండి? ఫస్ట్ వన్ డిఫైన్ కంపెనీ చేసాం. కంట్రోల్ సి కాపీ, ఇలా టైప్ చేసుకోండి మీరు. కంట్రోల్ వి పేస్ట్ ఫర్ కళ్యాణ్. సేవ్ చేయండి. చూసారా మారిపోయింది. ఇక్కడ డిఫైన్ కంపెనీ ఫర్ కళ్యాణ్, టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేయండి. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. డేటా వాస్ సేవ్డ్. ఓకే, మీరు ఏం గ్రూప్ ఆఫ్ కంపెనీ పెట్టారో ఎక్సెల్ లో రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండదు, కాబట్టి ప్రతిదీ రాసుకోవాలి. కళ్యాణ్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాం? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఓకే, పీడిఎఫ్ లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ ఓపిక చదువుకోండి. నెక్స్ట్ ఏముంది? ఆ కళ్యాణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ ని క్రియేషన్ చేస్తున్నాం. కంపెనీ కోడ్స్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ రావాలంటే ఇక్కడ ఈ గ్రీన్ టిక్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలి. బ్యాక్. మీ కంపెనీ వచ్చిందా ఇక్కడ, కళ్యాణ్ జ్యువెలర్స్ అని? ఓకే, సో దాని కిందనే డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది. దాని కిందనే ఎడిట్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ ఉంది. ఇక్కడ చూడండి. చూడండి, నెక్స్ట్ వన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్ చేయాలమ్మా. ఇప్పుడు టాటా ఉంది, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్, ఓకే, టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇలాగా కంపెనీ కోడ్ సపరేట్ గా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, కళ్యాణ్ కదా, కేఏ, ఇక్కడ చూడండి KA10 ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు. మనం ఏం చేయాలంటే కళ్యాణ్ KAL1 అని ఇస్తున్నాం. కళ్యాణ్ కదా, KAL1. ఓకే, అది ఎవరు చేసుకోలేదు. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నా. ఓకే, హెడ్ ఆఫ్ ద కంపెనీ ఏంటి? అది కళ్యాణ్ జ్యువెలర్స్.
దాంట్లో కళ్యాణ్ KAL1 అనేది ఒక కంపెనీ కోడ్, KL2 అనేది ఒక కంపెనీ కోడ్, KL3 అనేది ఒక కంపెనీ కోడ్. అంటే కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, కళ్యాణ్ స్టీల్ ఉంటుంది, ఓకేనా, కళ్యాణ్ టెలికాం ఉంటుంది, కళ్యాణ్ ఐటీ సొల్యూషన్స్ ఉంటుంది. ఇలా 10 కంపెనీ కోడ్లు ఉండొచ్చు మా, ఓకేనా, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద. సిటీ వచ్చేసి హైదరాబాద్, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేవ్ ఇవ్వండి. సేవ్ ఇస్తేనే మరికొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు కంపెనీ తీసుకోండి. ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వండి. స్ట్రీట్ SR నగర్, హౌస్ నెంబర్ హైదరాబాద్, రీజన్ తెలంగాణ అంటే 36, ఆంధ్రప్రదేశ్ అంటే 01. చూడండి, ఆంధ్రప్రదేశ్ 01. కిందికి వస్తే ఇక్కడ 36 తెలంగాణ. పిన్ కోడ్, ఇంకా టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చుకోవాలి మీరు. మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇలాగ ఇచ్చి సేవ్ చేయాలి. న్యూ రిక్వెస్ట్, క్రియేట్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్ ఫర్ KAL1. సేవ్ చేయండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ కళ్యాణ్, కంపెనీ కోడ్ వచ్చేసి KAL1. ఇప్పుడు KAL2, KAL3 ఇలా ఎన్నైనా చేయొచ్చు మా. ఇప్పుడు కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ చేసాం, కళ్యాణ్ ఐటీ సొల్యూషన్, కళ్యాణ్ టెలికాం, కళ్యాణ్ స్టీల్, కళ్యాణ్ మోటార్స్. ఇలా ఒక్కొక్క కంపెనీ కోడ్కి ఒక్కొక్కటి పెట్టచ్చు సపరేట్గా, హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ KAL1 అనే కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్కి సంబంధించింది కంపెనీ, దీనికి అసైన్ చేయాలి OX16లో. ఓకే, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ ఇంటూ చేయండి. ఇప్పుడు డెఫినేషన్లో ఈ ఫీచర్స్ అని ఉన్నాయి, బ్యాక్ వచ్చేయాలి. డెఫినేషన్ దాని కింద అసైన్మెంట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇప్పుడు KAL1 అనే కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కి సంబంధించింది అనేది సెటప్ చేయాలి. అసైన్, అసైన్ అంటేనే పొజిషన్లోకి వెళ్ళాలి. నీ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చావు, KAL1, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటిది, ఇది ఇదే కదా కళ్యాణ్, లేదా టైప్ చేయాలి. సేవ్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సేవ్ చేయాలి. అక్కడికి 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ OX03 డిఫైన్ బిజినెస్ ఏరియాస్. బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ అసైన్మెంట్ తీసేయండి, దానిపైన డెఫినేషన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వెళ్ళండి. ఇప్పుడు బిజినెస్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్. ఓకే, సో న్యూ ఎంట్రీస్ ఇవన్నీ పీడిఎఫ్లోనే ఉంటాయమ్మా. అక్కడ వేరేది ఉంటుంది, మీరు మీ కంపెనీకి సంబంధించి మీరు పెట్టుకోవచ్చు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై బిజినెస్ ఏరియాస్ మీ ఇష్టం. KAL1 ఇది వచ్చేసి హైదరాబాద్లో బేగంపేట్. KAL2 హైదరాబాద్లో మైత్రివనం. KAL3 హైదరాబాద్లో పంజాగుట్ట. ఓకే, ఇలా పెట్టుకున్నాం. సేవ్.
Control C, Control V. Save. Next. నెక్స్ట్ ఏముంది? ఈ మూడిటి కలిపి ఒకటి ఇక్కడ రాసుకోండి. KAL1, KAL2, KAL3. ఈ మూడిటి కలిపి ఒకటి OCC1 లో కన్సాలిడేషన్ చేసుకోవాలి. న్యూ ఎంట్రీస్ KAL1 కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఫర్ కంపెనీ కోడ్ KAL1. గుర్తుండేది ఒకటే పేరు ఇచ్చుకోండి మా ప్రతిసారి కూడా. ఎందుకంటే ఎక్కువ ఇచ్చుకున్నారనుకోండి గుర్తుండవు. ఒకే పేరు ఇచ్చుకున్నారంటే బాగా సింపుల్ గా ఉంటుంది మీకు అర్థం అవడానికి. Control C, Control V. రాసుకోండి KAL1. నెక్స్ట్ ఈ KAL1 అనేది ఈ మూడిటికి అసైన్ చేయాలి. అప్పుడు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ అంటేనే మళ్ళీ డెఫినేషన్ దగ్గర వెళ్ళాలి. దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ అంటేనే పొజిషన్లోకి వెళ్ళాలి. బిజినెస్ ఏరియా ఉంది KAL1 ఉందా ఇక్కడ? బేగంపేట్, మైత్రివనం, పంజాగుట్ట. ఇక్కడ రాయాలి KAL1. మూడిటికి ఒకటే కదా KAL1. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ ని క్రియేషన్ చేయాలి. FM_function. దీనికి డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి. Control C. చూడండి ఈ సెషన్ ఇలాగే ఉంచి వేరే ఒక సెషన్ చేయాలంటే ఇక్కడ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ ని క్లిక్ చేయాలి. అప్పుడు ఆ సెషన్ అలాగే ఉంటుంది. ఇది న్యూ సెషన్ తీసుకుందాం. ఎంటర్. దీనికి టీ కోడ్ యూజ్ చేయాలి డైరెక్ట్ గా, కాన్ఫిగరేషన్ తీసుకోవాలి. ఓకే. ప్రతి బిజినెస్ లో HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఓకే, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటిని 2-3 చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ తీసుకుంటే చాలా మంది ఆల్రెడీ తీసుకున్నారు కదా, నువ్వు ఏదైనా యూనిక్ గా పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ఎవరు తీసుకున్నారు? సేల్స్ 1-2. ఓకే, సేల్స్ 1-2 తీసుకో. క్రియేట్ సేల్స్ డిపార్ట్మెంట్. వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. 1/4 స్టార్ట్ అవుతుంది, 31/3కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. సేవ్ చేయండి. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, జస్ట్ ఊరికి అలా ఉంటుంది అంతే. HR డిపార్ట్మెంట్. ఇలా ఎన్ని అయినా చేసుకోవచ్చు మీరు, ఎన్ని డిపార్ట్మెంట్స్ అయినా. ఓకే. నెక్స్ట్ OF01 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇది అసైన్ చేసేసాం కదా, సేవ్ చేసాం కదా. ఓకే, మళ్ళీ డెఫినేషన్ లోకి వెళ్ళండి. FM ఏరియా, మెయింటైన్ FM ఏరియా. న్యూ ఎంట్రీస్ KAL1. సో FM ఏరియా ఫర్ బేగంపేట్, ఫైనాన్స్ ఏరియా అనుకోండి. KAL2 ఏమైనా చేసుకోవచ్చు మా. FM ఏరియా ఫర్ మైత్రివనం, INR. సేవ్. Control C, Control V. See. Next, assign company code to financial management area.
బ్యాక్. అసైన్మెంట్ లెవెల్ అండి. పొజిషన్ KAL1. KAL1. సేవ్. ఓకే, బ్యాక్. అసైన్మెంట్ అయిపోయిందా? మళ్ళీ డెఫినేషన్ లెవెల్ అండి. నెక్స్ట్ ఏముంది? క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. ఇక్కడే ఉందా క్రెడిట్ కంట్రోల్ ఏరియా? న్యూ ఎంట్రీస్. సో KAL1 ఇవ్వండి. అన్నిటికీ ఒకటి గుర్తుండేది ఇచ్చుకోండి. INR. కస్టమర్కి ఎంత లిమిట్ ఇస్తావు? 9 నైన్స్ అంటే 1 crore వరకు లిమిట్ ఇస్తావు. సేవ్. మళ్ళీ అసైన్ చేయాలి. అసైన్ అంటేనే అసైన్మెంట్లోకి వెళ్ళాలి. సో అసైన్ కంపెనీ గో టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. పొజిషన్ KAL1. KAL1. సేవ్ చేయండి. ఇవన్నీ సెట్టింగ్స్ చేస్తున్నామా అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ వేయాలన్నా, ఒక సేల్స్ ఇన్వాయిస్ వేయాలన్నా ఫస్ట్ ఇవన్నీ సెటప్ చేయాలి. ఇవన్నీ సెటప్ చేస్తేనే ఆ ఎంట్రీస్ పడతాయి. ఆ ఎంట్రీస్ వేయడానికి ఒక క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాటికి రిలేటెడ్గా మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. అది ఇది మా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క ఫుల్ కాన్ఫిగరేషన్. టోటల్ 11 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఆ 11కి సంబంధించిన PDF మీకు ఇక్కడ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, అవి మీరు చూసుకోవచ్చు. సేమ్. దీన్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శారదా, కరీం, రాజా, ఇగ్నత్రి? క్రెడిట్ కంట్రోల్ ఏరియాది మీరు లిమిట్ అవును. ఇచ్చారు కదా, అది అందరికీ అంటే అందరి కస్టమర్స్ అందరికీ కి ఏముంటుంది? కలిపి అలా ఉంటుందా, లేక మనం సపరేట్ గా మాక్సిమం వెండర్ అందరికీ వేసుకోవచ్చా? అందరికీ కలిపి అనేది ఏంటంటే ఇప్పుడు అందరికి కలిపి ఇచ్చేది ఓ- కస్టమైజేషన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ గుడ్ పాయింట్. ఇప్పుడు 1 crore వరకు ఇచ్చాం. పర్టికులర్ గా నేమ్ అయితే మెన్షన్ ఓకే. చేయలేదుగా, ఒక పర్సన్ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి మాక్సిమం మన నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి ఒక లిమిట్ మాక్సిమం ఎవరికైనా కూడా మెన్షన్ చేశారు అంటే అతనికి ఇంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అని అర్థం. మెన్షన్ చేయలేదు అంటే ఓకే, కస్టమర్స్ కి 1 crore వరకు మనం సేల్ చేయొచ్చు అనేది ఒక లిమిటేషన్ అన్నమాట. అందరికి కలిపి ఉంటుంది. ఓకే, ఓకే, సో అప్పుడు మళ్ళీ వెండర్ క్రియేట్ అయినప్పుడు మనం సపరేట్ గా చేసుకోవడానికి కూడా ఉంటుందా? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఓకే వస్తుంది. ఓకే ఓకే, ఫర్దర్ దానిలో కూడా వస్తుంది. వెండర్ కస్టమర్ కలిపి ఒకటి టాలరెన్స్ గ్రూప్ వస్తుంది. లిమిటేషన్ ఇంతవరకు ఇవ్వచ్చు ఇలా కనేసి. ఓకే, సో అది గుడ్ గుడ్ క్వశ్చన్. రిమైనింగ్ ఓకే గైస్, ఓకే రాజా, కరీం, రమణ, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? యా, సో ఈ లింక్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. గ్రూప్ రెండరింగ్ అయిన తర్వాత అది ఒకసారి చూసి ఫస్ట్ ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఒక కంపెనీ కోడ్ చెప్తున్నాను, మీరు 2 కంపెనీ కోడ్లు చేయండి, తప్పు లేదు.
ప్రతిదీ రాసుకోండి. నేను ఎక్సెల్లో మెయింటైన్ చేశాను కదా, ఇలా మెయింటైన్ చేయండి. ఈ వొకాబులరీ టెర్మినాలజీ మీకు కొత్త కాబట్టి ప్రతిదీ రాయండి. రాశారంటే మీకు గుర్తుండిపోతుంది. ఓకే సార్, మళ్ళీ ఈ ఎక్సెల్ మీరు నాకు ఇవ్వచ్చు కదా సార్ అనే క్వశ్చన్ వేయకండి. ప్రతిదీ మీరు చేస్తే బాగుంటుంది. ఓకేనా? యా, డన్ గైస్. ఇది నేను పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను చూడండి, అది దాని ప్రకారం చేయండి. ఓకే, బాయ్. చెప్పమా. సార్ అది